2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఇంటి నుంచే ఆన్‌లైన్ బిజినెస్ చేస్తూ ఏఐ టూల్‌ని యూజ్ చేసుకోవాలి అంటే ఎలా యూజ్ చేసుకోవచ్చంటారు? ఎలా ఉంటుంది దీంట్లో ఆపర్చునిటీస్ మహిళలకి ఎస్పెషల్లీ? Bolt.new అని ఒక వెబ్‌సైట్ ఉంది. Lovable.dev అని ఒక వెబ్‌సైట్ ఉంది. మేము మొన్న ఒక క్లాస్‌లో ఇట్లా ట్రైనింగ్ చెప్తూ బిజినెస్ ఓనర్‌కి ఒక స్పిన్ వీల్ కావాలి. ఎవరైనా ఎళ్ళినప్పుడు లక్కీ డ్రా తీసినట్టు స్పిన్ చేస్తే వచ్చేటట్టు, లేదంటే స్క్రాచ్ చేస్తే వచ్చినట్టు, లేదంటే ఒక క్విజ్ అప్లికేషన్ కావాలి. కౌంట్ బరేడ్‌గా కరోడ్పతి లాగా ఏదైతే షోలో ఇట్లా ఆన్సర్స్ అడుగుతాయి కదా! క్వెషన్స్ 4 ఉన్నట్టు ఆప్షన్స్. క్విజ్. హ్మ్. 4 ఆప్షన్స్ ఉండి వెనకాల ఒక పోర్టల్ లాగా ఉండాలి. నేను క్లాస్ అయిపోయిన తర్వాత ఇది మా వైఫ్ ఇచ్చింది నిన్న ఐడియా. హ్మ్. ఏమని అంటే క్లాస్ అయిపోతది కదా! క్లాస్ అయిపోయిన తర్వాత అందరికి రివిజన్‌కి ఏం చేద్దాము అంటే ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేద్దాము. ఆ సాఫ్ట్‌వేర్ ఏంటిదంటే ఒక 10 క్వెషన్స్ అడుగుదాము క్లాస్ నుంచే. క్లాస్ చెప్పిన నుంచి క్లాస్ జరిగిన నుంచి. హ్మ్. క్లాస్ నుంచి అందరికి ఒక పాపప్ వచ్చేయాలి. లేక లింక్ పంపించేస్తాం. ఆ లింక్‌లో అన్ని క్వెషన్స్ వస్తాయి. వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఎవరైతే టాప్ 10లో ఫాస్ట్‌గా ఆన్సర్ చేస్తారో ఒక లీడర్ బోర్డ్ రావాలి. ఈ కాన్సెప్ట్ ఇలా చేస్తే బావుంటది. ఎందుకంటే అందరూ కూడా లెర్నింగ్ మేడ్ ఈజీ లాగా, ఫన్ లాగా ఉంటది అని చెప్పింది. నిన్న రాత్రి కూర్చొని చేసాము. పొద్దునకల్లా అయిపోయింది. రాత్రి ఆలోచించాము. రాత్రి ఆల్‌మోస్ట్ ఒక 12, 1కి డిస్కస్ చేసాము. పొద్దున కూర్చొని చేసేసాం. ఇప్పుడు నార్మల్‌గా ఇలాంటివి చేయాలి అనంటే ఒక ముందు ఒక 1 ఇయర్ బ్యాక్ తీసుకుందాం. టైమ్ ఒక టేకింగ్. సాఫ్ట్‌వేర్ దగ్గరికెళ్ళిపోవాలి. ఒక కంపెనీ దగ్గరికెళ్ళిపోవాలి. యూఐ, యూఎక్స్ డిజైన్ చేపించుకోవాలి. డిజైన్ చేపించుకోవాలి. దాని తర్వాత బ్యాక్ ఎండ్ ఏముంటది రాపించుకోవాలి. పోర్టల్ ఏముంటది టెక్నాలజీ పర్సన్ తీసుకోవాలి. ఏం లేదనుకున్న ఒక 1,00,000-2,00,000 రూపీస్ ఖర్చు. కానీ నాకు ఫ్రీగా అయిపోయింది. ఫ్రీగా. యెస్. లేదు ఇంకెక్కువ కావాలి అన్నా కూడా ఒక 1,000 రూపీస్ 3,000 రూపీస్ మ్యాక్స్. సర్వర్ కాస్ట్ అవి ఇవన్నా కూడా అయిపోయింది. ఇప్పుడు నాకు స్టూడెంట్స్‌కి నాకొక సాఫ్ట్‌వేర్ ఉంది. చేసుకున్నాను. ఇదే సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, కస్టమ్ సొల్యూషన్స్ నార్మల్ బిజినెస్ ఓనర్స్‌కి చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి బిల్లింగ్ సాఫ్ట్‌వేర్స్ అవసరం ఉంటాయి. కొంతమందికి కస్టమర్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్‌కి ఒక సాఫ్ట్‌వేర్ అడిగారు. ఏమని అంటే ఆహ్, ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళ ఫోను నంబర్ నేను ఎంటర్ చేసేస్తాను. వాళ్ళు ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా థాంక్ యూ మెసేజ్ వెళ్ళిపోవాలి. ప్రొడక్ట్ ఏం తీసుకున్నారో కూడా నేను పెట్టేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేము, మొబైల్ నంబరు, ప్రొడక్ట్ ఐఫోన్ కొన్నారు. ఐఫోన్ కొన్నారు. లేదంటే ఓప్పో ఫోన్ కొన్నారు. ఓప్పో ఫోన్ కొన్నారు. ఎంటర్. ఎంటర్ కొట్టేస్తే ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి థాంక్ యూ వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోవాలి, ఎస్ఎంఎస్ వెళ్ళిపోవాలి. అని చాలా సార్లు పంపిద్దామని అనుకున్నాను. నెక్స్ట్ వాళ్ళ బర్త్‌డే అప్పుడు వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోవాలి ఆటోమేటిక్‌గా. సో, మనకు ఇప్పుడు గుర్తున్నా. గుర్తుండకపోయినా ఆటోమేషన్. సో, ఇలా ఆటోమేషన్ చేసుకోవడానికి కూడా ఆ టూల్‌ని మనకేం కావాలి అనుకుంటున్నామో క్లియర్‌గా ప్రాంప్ట్. చాట్‌జీపీటీకెళ్ళాము. ఆ ప్రాంప్ట్ కూడా చాట్‌జీపీటీని అడిగాము కదా! హ్మ్. మనం ఏం కావాలని క్లారిటీ ఉంటే ఆ ప్రొడక్ట్ ఒక ఆలోచనని ఆటోమేటిక్‌గా ఒక ప్రొడక్ట్ లాగా తయారు చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. అంటే ఇమాజిన్ చేసుకోండి ఎన్ని నంబర్ ఆఫ్ స్టార్టప్స్ వస్తాయి. ఇప్పుడు ఒక రైతుకు ఒక ప్రాబ్లమ్ ఉంది. ఒక డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ప్రాబ్లమ్ ఉంది. లేదంటే ఒక సాఫ్ట్‌వేర్ కావాలని ప్రాబ్లమ్ ఉంది. ఆ సాఫ్ట్‌వేర్ అంతా కూడా ఆటోమేటిక్‌గా ఆటోమేట్ చేసే అంత టెక్నాలజీ ఎవరైనా వితౌట్ జీరో స్కిల్స్ అని చెప్పను. మేనేజింగ్ స్కిల్ అయితే జస్ట్ కొంచెమైనా ఇంగ్లీష్ రావడము, లేదంటే తెలుగు వచ్చినా చాలు. నార్మల్‌గా ఏ టూల్ ఎక్కడ వాడాలి అని తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా సాఫ్ట్‌వేర్ చేయొచ్చు. అంటే ఒక నార్మల్ కోడింగ్ పర్సన్ అవసరం లేదు. ఉట్టి పర్సన్ కూడా సాఫ్ట్‌వేర్ చేయొచ్చు. కోడింగ్ వచ్చిన వాళ్ళకి ఇంకెక్కువ చేసుకోవచ్చు. వాళ్ళ వెనకాల బ్యాక్ ఎండ్ కోడ్ కూడా తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ మార్చాలి ఏంటి అని చెప్పి చేసుకోవచ్చు. నిన్న మేము ఏఐ మహాశివరాత్రి చేశామన్నాం కదా! మీరు కావాలంటే ఓపెన్ చేసి చూడండి ఏఐమహాశివరాత్రి.com అని చెప్పి వెబ్‌సైట్. ఆ వెబ్‌సైట్‌కి 20 నిమిషాల్లో వెబ్‌సైట్ చేశాం. 20 నిమిషాల్లో వెబ్‌సైట్ చేసి అందులో రిజిస్ట్రేషన్ లింక్ పెట్టాము. అందులో ఆటోమేటిక్‌గా మంచిగా శివది బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చింది. ఏఐ మహాశివరాత్రి లోగో కూడా అదే యేసుకుంది. ఒక ఎలిమెంట్ త్రిశూలం సింబల్ కూడా అదే పెట్టేసుకుంది. మ్యాటర్ కూడా మొత్తం అదే రాసింది. మేము కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసాము. నా ఫోటో ఇచ్చాను. నా ఫోటోతోని అన్నిటితోని ఆటోమేటిక్ క్రియేట్ చేసి ఇచ్చేసాం. హ్మ్. సో, ఇమాజిన్ చేసుకోండి ఒక వెబ్‌సైట్ చేయాలి అంటే మేము జనరల్‌గా ఎనీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ విల్ చార్జ్ 25,000-30,000 రూపీస్. మీరు ఒక టూల్‌తోని ఫ్రీగా చేసుకున్న ఒక 1,000 రూపీస్ ఖర్చయినా, ఒక క్లయింట్ దగ్గర 10,000 రూపాయలు తీసుకున్నా కూడా అల్టిమేట్‌గా ఇస్తారు. వెనకాల ఏదున్నా టెక్నాలజీ కోడింగ్ అయిపోయింది. నాకు కోడింగ్ రాలేదు కదా! టూల్ చేసి చేస్తుంది. హౌస్ వైఫ్స్ కూడా భయపడకుండా ఏంటి అనంటే నాకు రాలేదు అనే విషయానికి ఏందినంటే దేర్ ఈజ్ ఆల్రెడీ ఎ సొల్యూషన్. దాన్ని యూజ్ చేసుకుంటే ప్రాపర్‌గా వాళ్ళు దే కెన్ మేక్ మచ్ వండర్స్. అండ్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయో గమనించి, హ్మ్. ఆ ప్రాబ్లమ్‌కి ఏఐని యూజ్ చేసుకొని వాళ్ళు ఎటువంటి సొల్యూషన్స్ చేస్తే బావుంటుంది. ఎందుకంటే వుమెన్ హావ్ సో మచ్ క్రియేటివ్ యెస్. నాలెడ్జ్. అవును. క్రియేటివ్ నాలెడ్జ్ వాళ్ళకి చేయాలని ఉంటుంది గానీ, ఎక్కడో ఒక చిన్న భయం వల్ల ఎగ్జిస్టింగ్ ఇప్పుడు సొసైటీ ఏమన్నా అనుకుంటారేమో, లేదంటే ఇప్పుడు నేను చేస్తున్నా అని చెప్పి మా పేరెంట్స్ ఏమైనా అంటారేమో, లేదంటే హస్బెండ్ ఏమైనా అంటారేమో అని చెప్పేసి ఆ భయం ఉంటుంది. ఒక్కసారి ఆ భయం గనక దూరం చేసుకున్నట్టయితే నా దగ్గర ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా క్లాస్‌లో ఉండి, వెబినార్స్‌లో ఉండి మేము ఫ్రీగా వెబినార్స్ కూడా చాలా చేస్తూ ఉంటాం. హ్మ్. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ కూడా ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏఐతోని మోర్ దాన్ ఒక 200 ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను ఎట్లాంటి ప్రోగ్రామ్ చేస్తానంటే 45 ఓహో! నిమిషాలు ఏఐ తోటి 200 200 ఆడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆపర్చునిటీస్. 200 ప్లస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి.
మీరు బుక్ రాయొచ్చు, మీరు ఆథర్ అయిపోవచ్చు ఏతోని. ఈ బుక్ మేకర్ డాట్ ఏ అని ఒక టూల్ ఉంది. 2 నిమిషాల్లో మీకు ఈ బుక్ రాసిచ్చేస్తుంది. దాన్ని తీసుకెళ్ళి స్టోరీ బుక్స్ చేయొచ్చు, మీరు సాంగ్స్ చేయొచ్చు, వీడియోస్ చేయొచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెబ్సైట్స్ ఉంటాయి. మీరు అందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆన్సర్ చేయొచ్చు, పోస్టర్స్ తయారు చేయొచ్చు, వీడియోస్ తయారు చేయొచ్చు. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను వెబినార్ చేస్తుంటాను 45 minutes, 45 AI tools, 45 మనీ మేకింగ్ ఆపర్చునిటీస్ అని చెప్పి. సో ఇలా చాలాసార్లు మోటివేట్ చేసిన తర్వాత ఒక హౌస్ వైఫ్ హర్ ఫస్ట్ ఇన్కమ్ వాజ్ 630 రూపీస్. ఆల్మోస్ట్ ఒక 7-8 years మంచి రోల్స్లో చేసింది, అన్నీ చేసింది. నేను ఒక ఏ టూల్ చెప్తే ఒక ఏ టూల్తో ఒక పోస్టర్, ఒక సాంగ్ చేసి 200-300 చేసి ఇచ్చింది. ఫస్ట్ తన 630 రూపాయల ఇన్కమ్ వచ్చిన తర్వాత తన భయం పోయింది. ఆ భయం పోయిన తర్వాత నెక్స్ట్ 10 daysలో 35,000 సంపాదించింది. నేను చేస్తానన్న నమ్మకం, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్. ఫస్ట్ నేను ఏం చెప్తా అంటే చూడడము, మోటివేషన్, ఎవ్రీథింగ్. మోటివేషన్ వీడియోలు సుమన్ టీవీ ఓపెన్ చేస్తే చాలామంది మోటివేషన్ వీడియోస్ వస్తాయి, అన్ని ఇన్ఫర్మేషన్ చాలా దొరుకుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ని మనం లైఫ్లో అప్లై చేసినప్పుడే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఒక్క చేంజ్ బ్రెయిన్కి నువ్వు చేయగలవు అని చెప్పి ట్యూనింగ్ చేస్తే బ్రెయిన్కి ఏంటి అంటే ఆ లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి చాలాసార్లు మైండ్లో. ఆల్రెడీ ఈ లిమిటింగ్ బిలీఫ్స్ కూడా ఎట్లా ఫామ్ అవుతాయనంటే ఎగ్జిస్టింగ్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని థింగ్స్ వల్ల మనకు ఆటోమేటిక్గా ఆ బిలీఫ్ సిస్టమ్ ఫామ్ అయిపోయి ఉంటుంది. ఒక్కసారి ఇది కాదు నేను చేయగలుగుతాను అని చెప్పి కనుక కాన్ఫిడెన్స్ తీసుకొని యాక్షన్ టేకింగ్. నేను ఇంకొక హౌస్ వైఫ్ కూడా చెప్పాను ఏంటి అంటే తను ఇన్సూరెన్స్ ఏజెంట్ అవుతా అని చెప్పి ఇన్సూరెన్స్ తీసుకుంది. నేను ఏం చెప్పానంటే రోజు మీరు ఏం చేయాల్సిన పని లేదు, మీరు రోజు మీరు ఇన్సూరెన్స్ చేస్తారని ఒక 30 రోజులు అన్ని వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టండి అని చెప్పాను. అట్లే శివరాత్రి రోజు అట్లా అన్ని రోజులలో మెసేజ్ పెడితే ఆమె భయపడింది. ఫస్ట్ నార్మల్గా మెసేజ్ పెట్టింది, 100 గ్రూపులలో మెసేజ్ పెట్టింది. అందులో నుంచి ఆల్మోస్ట్ ఒక 10 members 20 members ఆమెకు కాల్ చేస్తారంట. అందులో కాల్ చేసిన దాంట్లో ఒక పాలసీ వచ్చేసింది. ఒక పాలసీ వచ్చింది సార్ మీ వల్ల అని చెప్పి వాయిస్ నోట్ నాకు పెట్టింది. ఇలా చాలామంది ఏంటంటే చూడడంతో ఏం రాదు, చేయడంతోనే వస్తుంది. యాక్షన్ టేకింగ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళే నేర్చుకుంటారు, ఆ లెర్నింగ్ ప్రాసెస్ నేర్చుకుంటారు, చేస్తారు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొంతమందికి వెంటనే వస్తాయి, కొంతమందికి 10 daysలోనే వస్తాయి, కొంతమందికి 15 daysలో వస్తుంది. కానీ చేస్తారు అని చెప్పి తెలిస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ప్రాసెస్లో ఏంటంటే ఫస్ట్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు అని ఒక 10 మందికి తెలియాలి. తెలిసిన తర్వాత ఏంటి ఆటోమేటిక్గా రెగ్యులర్గా ఎవ్రీడే ఒక చిన్న పని, వాట్సాప్ ఫ్రీయే కదా, ఒక చిన్న వీడియో చేసి పెట్టండి. నేను ఇలాంటి వీడియోస్ మీకు కావాలా, బిజినెస్ ప్రమోషన్ వీడియోస్ చేసిస్తాము. కొంతమందికి ఫ్రీగా చేసిమని చెప్తాను నేను. ఫస్ట్ ఫ్రీగా చేయించండి. ఫ్రీగా చేసి వాళ్ళకి వర్క్ నచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ వీడియో తీసుకోండి, బాగా చేస్తారని చెప్పి ఇంకో క్లయింట్ దగ్గరికి వెళ్ళండి. ఇంకో క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చూడండి నా క్లయింట్ ఆల్రెడీ ఫీడ్బ్యాక్ వీడియో ఇచ్చాడు, నేను ఆల్రెడీ వర్క్ చేసి ఇచ్చాను, అతని దగ్గర 5,000 ఛార్జ్ చేశాను. ఇతనైతే వెళ్ళి ఆయన దగ్గర 5,000 తీసుకుందా ఏందని అడగారు. వెళ్ళేసి అట్లాంటి పీపుల్ అందరికీ చేసేయడం వల్ల వేరే వాళ్ళ బిజినెస్లో మీరు ఎటువంటి వాల్యూ యాడ్ చేయగలుగుతున్నారో అది కూడా ఏఐని యూజ్ చేసి అని మీకు క్లారిటీ ఉంటే మీరు వాల్యూ యాడ్ చేస్తే ఎక్కడ వాల్యూ యాడ్ చేసినా మీకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే బిజినెస్ ఇస్ ఆల్ అబౌట్ వాల్యూ క్రియేషన్ గేమ్. ఎస్. డబ్బు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. యాక్షన్ టేకింగ్ ఇంపార్టెంట్. పని చేయాలి. ఇక్కడ ఏఐని యూజ్ చేసుకొని టూల్స్ని పని చేపించి మీరు స్మార్ట్ వర్క్ చేయడం వల్ల మీరు చాలా అయితే ఇన్కమ్ సోర్స్ అనేది మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని మీ ఓన్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవడానికి మార్గాలు అయితే ఎన్నో ఉన్నాయి. గ్రేట్ అండి నిఖిల్ గారు. అండ్ మనం మాట్లాడితే ఇందులో ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ ఉందని అర్థమవుతుంది. అండ్ కుదిరితే ఇంకొక 3-4 ఎపిసోడ్స్లో ఒక్కొక్క టూల్ ఎలా వాడుకోవాలి, ఎలా యూజ్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఇంటి నుంచే క్రియేట్ చేసుకోవచ్చు అనేది చేసే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.